ఫ్రెండ్స్, ఐఫోన్ చాలా మందికి డ్రీమ్ ఫోన్. ఇది చాలా మంది లైఫ్లో ఒక్కసారి ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటూ ఉంటారు. అండ్ చాలా మంది ఈఎంఐలో కొంటా ఉంటారు, రకరకాలుగా వాళ్ళ లైఫ్లో యుద్ధాలు చేస్తుంటారు అన్నమాట ఐఫోన్ కోసం. అండ్ ఫైనల్గా మీరు అంత డబ్బులు దాపెట్టుకొని ఒక్కొక్కసారి ఫేక్ ఐఫోన్ కొనే ప్రమాదం కూడా ఉంటుంది. మార్కెట్లోకి నిజంగానే ఫేక్ ఐఫోన్స్ అయితే వచ్చినాయి. నేనే షాక్ అయిపోయాను, ఏంద్రా బాబు ఇలా ఉంది ఫోన్, సేమ్ ఐఫోన్ దింపి పడేశారని చెప్పేసి. నేను తెప్పించా ఫోన్, దుబాయ్ నుంచి తెప్పించాను. అక్కడ 10,000కి అమ్ముతున్నారు, ఇక్కడికి మొత్తం వచ్చేసరికి షిప్పింగ్ ఇవన్నీ 20,000 అయింది. సో మొత్తం ఫోన్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను నేను. వీడియో మీరు చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు ఇట్లాంటి ఫేక్ ఐఫోన్స్ కొని. ఫస్ట్ మనం బాక్స్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు 2 బాక్సులు కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఐఫోన్ 17 Pro Max ఒరిజినల్. అది ఈ ఆరెంజ్ కలర్ ఇప్పుడు పాపులర్ కలర్ యాపిల్లో. ఐఫోన్ 17 Pro Max అంటేనే ఆరెంజ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ వచ్చేసరికి నేను తెప్పించిన ఫేక్ ఐఫోన్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు, 2 మీకు బాక్స్ సైజెస్ చూడొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఎక్కడ మీకు తేడా లేదు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా చూడొచ్చు, లోగోస్ కానివ్వండి, ఇక్కడ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ సేమ్. అండ్ సైడ్కి వెళ్ళిన ఐఫోన్, అండ్ ఇక్కడ ఇది ఒకటి మిస్ అవుతుంది, ఈ ప్రైస్ ట్యాగ్ ఒకటి మిస్ అవుతుంది. ఇటు పక్క కూడా ఐఫోన్ అని ఉంది. ఇంకా బ్యాక్ వచ్చేసి చూడొచ్చు, ఇక్కడ ఐఫోన్కి మనకి ఇక్కడ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ సీల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సీల్ ఉంటుంది. మీరు అన్బాక్సింగ్ చూస్తే క్లిప్ ఇలా ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ సీల్ అయితే ఏం లేదు, సీల్ ఉంది, తర్వాత చూపిస్తే ఎక్కడ ఉందో అది. అండ్ ఇక్కడ 2 క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసాం అనుకోండి, మనకి యాపిల్ సపోర్ట్ పేజ్కి వెళ్తుంది. సపోర్ట్ పేజ్కి వెళ్ళి దీని ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కానీ మీరు యాపిల్ సపోర్ట్ పేజ్కి వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. సీరియల్ నెంబర్ మనం కొట్టామనుకోండి, సీరియల్ నెంబర్ కొడితే మనది ఒరిజినల్ ఐఫోనా కాదా అని చెప్పేసి మనకు తెలుస్తుంది, యాపిల్ వెబ్సైట్లో ఉంటుంది. సీరియల్ నెంబర్ కొడితే ఒరిజినల్ ఐఫోన్ యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది, ఈ ఫేక్ ఐఫోన్ కూడా యాక్టివేట్ అయినట్లే చూపిస్తుంది. సో సీరియల్ నెంబర్ మీరు ఇక్కడ బాక్స్ అనేది కొట్టి చూసినా కానీ ఒరిజినల్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోతారు, ఇది తీసేసుకుంటారు. సో లోపల ఉంటుంది సినిమా అంతా. ఇది తీసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే ఇలానే వచ్చేసింది నాకు. ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా ఐఫోన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఇట్లాంటి స్టిక్కర్స్ అయితే ఏముండవు. ఇక్కడ చూడొచ్చు, ఈ ఐఫోన్కి ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఈ స్టిక్కర్స్ అని చెప్పా కదా, ఇవి అన్బాక్స్లో మనం ఇలా చింపుతాం కదా, ఈ స్టిక్కర్ లోపల ఇచ్చారు, మనమే బాక్స్ పెట్టుకోవాలి. మనమే ఇక్కడ ఒకటి పైన ఒకటి కింద ఒకటి తగిలించుకొని మనమే చింపుకోవాలి. ఆ స్టిక్కర్లు ఇవైతే పెట్టడం మర్చిపోయినట్టున్నారు. ఈ లోపల ఉన్నాయి ఈ స్టిక్కర్స్. ఇవి కూడా రియల్గా ఉన్నాయి చూడడానికి, అవి ఫేక్ అని మీకు తెలియదు మరి, అట్లా ఉన్నాయి స్టిక్కర్ కూడా, అట్లా తయారు చేశారు వీళ్ళు. అండ్ ఇది మెయిన్ ఫోన్. ఎప్పుడు మీకు ఐఫోన్స్కి కవర్స్ అయితే ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. మీరు బాక్స్ ఓపెన్ చేశారనుకోండి, ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇట్లా ఎప్పుడు యూజ్ చేయరు, ఓన్లీ మీకు పేపర్స్ ఉంటాయి అంతే. కవర్స్ అనేది మీకు కనపడదు ఐఫోన్ బాక్స్లో. సో ఇక్కడ చూడొచ్చు, ఈ కవర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడే మీకు తెలిసిపోద్ది ఫేక్ ఐఫోన్ అని చెప్పేసి. యాజ్ ఇట్ ఈస్ ఉంది ఫోన్, ఎక్కడ మనకి తేడా అయితే లేదు. ఈవెన్ కెమెరా సెటప్ కానీ, డిజైన్ కానీ, ఫ్లాష్ కానీ, మైక్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ దింపి పడేశారు. ఇది తీసేద్దాం, ఇది జస్ట్ రబ్బర్ అనమాట, ఇది ప్రొటెక్షన్. ఇక్కడ చూడొచ్చు, ఇంకా లోపల కంటెంట్స్ కూడా ఒరిజినల్ ఐఫోన్లో ఇవే ఉంటాయి. మీకు ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, బ్రైడెడ్ కేబుల్, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఈ కాగితం అయితే రాదు, దీనిలో అయితే ఒక పేపర్ అయితే ఇచ్చారు. దీనిలో వచ్చేసరికి మీకు నేను తీసేసాను ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇది, అండ్ కేబుల్ అయితే లేదు. ఆల్రెడీ అన్బాక్స్ కూడా చేసాం మనం ఇది. సో ఇది సేమ్ బాక్స్ అయితే మీకు చూడడానికి ఒకేలాగైతే ఉంది, ఎక్కడ తేడా అయితే లేదు. కాకపోతే ఇది వచ్చేసరికి పేపర్, ఇక్కడ చూడొచ్చు, ఈ బాక్స్ మీకు అంతా లోపల పేపర్. ఇది వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ టైప్ ఏదో ఉంటుంది, డబ్బా టైప్లో ఉంది. ఇది మనకి లో అండ్ ఫోన్స్లో వస్తాయి కదా, సో ఆ టైప్ అనమాట ఇది పేపర్ అయితే కాదు. సో బాక్స్లో ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఫోన్ ఎక్కడైనా మీకు తేడా కనిపిస్తుందా? ఈ కలర్ నేను చూశాను, యాజ్ ఇట్ ఈజ్ ఇదే కలర్, ఎక్కడ కొంచెం కూడా మీకు తేడా అనిపించదు. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఐఫోన్ 17 Pro Max లాగా కనిపిస్తుంది, ఎక్కడ మీకు 17 Pro Max కాదు అని ఫీలింగ్ అయితే రాదు, అలా ఉంది కలర్. అండ్ డిజైన్ కూడా సేమ్ దింపారు. వెయిట్ కూడా హెవీ ఉంది. ఇది నార్మల్గా ఫేక్ ఐఫోన్స్ ఇంతకుముందు చూస్తే చాలా లైట్ వెయిట్ ఉండేవి, ఇది మరి వెయిట్ కూడా బాగుంది. ఒకసారి చూద్దాం వెయిట్ ఎంత ఉందో. అయితే 235 grams ఉంది. ఒరిజినల్ ఐఫోన్ వస్తే మీకు 240 పైన ఉంటుంది అనుకుంటా, 247 దాకా ఉంది. దగ్గర 10 grams డిఫరెన్స్ మీరు ఫీల్ అవ్వరు అనమాట. ఆ 10 grams కూడా మీ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే సేమ్ ఒరిజినల్ ఫీలే కనుగుతుంది దీన్ని. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఇట్లాంటి స్టిక్కర్లు కూడా మీకు ఏమి ఉండవు ఐఫోన్కి. ఇది ఒక స్టిక్కరు, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. స్క్రీన్ గార్డ్ కూడా మీకు యాపిల్ ప్రీ అప్లోడ్ అయితే రాదు, దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. నేను ప్రజెంట్ అయితే పేకట్లేదు, డిస్ప్లే ఏమైనా పాడైపోయిద్దామని చెప్పేసి మొత్తం మీకు చూపించే వరకు. సో ఇది ఫోన్, ఇక్కడ చూడొచ్చు మీరు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఒకసారి దీన్ని ఆన్ చేద్దాం ఒకసారి. బూట్ యానిమేషన్లో యాపిల్ లోగో కూడా ఉంది.
దీనిలో మనకి సెటప్ ఇట్లాంటిది ఏముండవు, డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతారు మీరు. యాపిల్ ఫోన్ అయితే మీరు ముందు సెటప్ చేయాలి కదా, యాపిల్ ఐడీలు ఏమైనా ఏవి అడుగుతుంటుంది, అవన్నీ ఏముండవు, డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారు. నేను కొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేశాను, లోపల ఏముంది అసలు మ్యాటర్ చూద్దాం అని చెప్పేసి మొత్తం చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వాల్పేపర్ కూడా సేమ్ iPhone 17 Pro Max వాల్పేపరే వీళ్ళు యూజ్ చేశారు. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం, హార్డ్వేర్ నుంచి వద్దాం. ఇక్కడ సైడ్స్ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి, అసలు నిజంగానే పనిచేస్తున్నాయి, కెమెరాలు ఇవన్నీ అక్కడి నుంచి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి ఓపెన్ చేస్తే ఫోన్ చాలా లాగ్ అవుతుంది, అక్కడే మీకు అర్థమైపోవాలి. కొత్తగా ఐఫోన్ తీసుకున్న వాళ్ళకి ఏం తెలియదు, ఇది ఆల్రెడీ ఐఫోన్స్ యూజ్ చేసి ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఫోన్ మీరు యాపిల్తో ఒకసారి కంపేర్ చేద్దాం మనం ఒరిజినల్ తోటి. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ చేసి చూస్తే మనం ఫోన్ యాజ్ ఇట్ ఈజ్, ఈ సెట్టింగ్స్ కానివ్వండి, ఫేస్ టైమ్, మ్యాప్స్, ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఉన్నాయి. ఫొటోస్ గ్యాలరీ అని ఉంది, ఇక్కడ ఫొటోస్ ఉంది, మామూలుగా అయితే ఫొటోస్ ఉంటుంది, ఇక్కడ గ్యాలరీ అని ఉంది. కాకపోతే యాప్ ఐకాన్ సేమ్ డిజైన్, ఏం తేడా అయితే లేదు. సో మీరు చూడడానికి ఇది ఐఫోనే అనుకుంటారు. ఇంకా అన్ని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు హెల్త్ యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, అది సేమ్ యాపిల్ ఎలా ఉంటుంది అట్లనే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ స్టెప్స్ అని చెప్పేసి ఎవ్రీథింగ్. అండ్ ఫొటోస్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కింద మనకి లైబ్రరీ, కలెక్షన్స్, సో యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఫేస్ టైం ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు యాపిల్ ఐడి అడుగుతుంది. సో ఎలా ఉందంటే వాళ్ళు డిటో దింపి పడేసారు. సఫారీ ఉంది, సఫారీ ఓపెన్ చేసి సఫారీ ఉండదు, ఏదో వస్తుంది. సఫారీ లాగే ఉంది బ్రౌజర్, కాకపోతే సఫారీ అయితే కాదు ఇది. అండ్ ఇంకొకటి మేజర్ మీరు తేడా ఎక్కడ వస్తుంది అంటే, ఫేక్ ఐఫోన్ మీకు యాప్ స్టోర్ పనిచేయదు. సో ఇక్కడ యాప్ స్టోర్ అని ఉంది కదా, యాప్ స్టోర్ అయితే దీనిలో యాప్ స్టోర్ ఓపెన్ చేస్తాం అనుకోండి, చూడడానికి రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, దీనిలో యాప్స్ ఏమి ఉండవు. మీరు ఏదైనా ఎత్తకండి ఒక యాప్ కూడా కనపడదు. సో దీనిలో మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్స్ అయితే ఏముండవు. యాప్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేయాలి మరి? ఇది iOS మీద రన్ అవ్వట్లేదు, ఇది మీకు ఫేక్ iOS అనమాట, స్కిన్ లాంటిది. యాప్స్ మీరు డౌన్లోడ్ చేయాలంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ప్లే స్టోర్ ఎక్కడ దాచిపెట్టారంటే ఇక్కడ దాచిపెట్టారు, ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్. సో ఇక్కడికి వెళ్ళి మీరు మీకు నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసిన ఈ యాప్స్ అండి. అండ్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినా కానీ మీకు ఏం తేడా కనిపించదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసింది ఐఫోనే అనుకుంటారు మీరు. ఇక్కడ చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్, ఎక్కడ తేడా అయితే లేదు. సో ఇది కనుక్కోవాలంటే ఈ యాప్ వేస్తే కానీ తెలియలా, CPU జెడ్ ఉంది కదా, ఈ యాప్ వేస్తే అసలు దీని లోపల ఏం ప్రాసెసర్ ఉంది, ఏం వాడారు. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది, మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ ఉంది. ఇది చూడొచ్చు కింద మాత్రం యాపిల్ A15 బయానిక్ అని ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు దాన్ని కూడా చేశారు వీళ్ళు. ఇంకా దీనిలో మనం డివైస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు యాపిల్ A15 బయానిక్ అని చెప్పి కనిపిస్తుంది, మొత్తం దింపి పడేశారు. నెక్స్ట్ సెన్సార్స్లోకి వెళ్తే 3 సెన్సార్స్ ఉన్నాయి, ఏం సెన్సార్స్ లేవు ఇంకా, అంతే 3 సెన్సార్స్ ఉన్నాయి అంతే. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది ఇది. ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 11 అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్కి వెళ్ళామనుకోండి, ఒకటే కెమెరా పనిచేస్తుంది దీనిలో. మీకు ఫోటో వీడియో అని ఉంది, ఇక్కడ మీరు ఇట్లా అన్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు సేమ్ UI కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది, UI కూడా సేమ్ దింపేశారు. ఈవెన్ ఈ కెమెరాస్లో కూడా వీళ్ళు ఇచ్చిన కెమెరాస్లో ఒకటే కెమెరా పనిచేస్తుంది, పై కెమెరా ఒకటే ఒరిజినల్, మిగతా అంతా ఫేక్ అనమాట. ఇవి ఒక కెమెరానే పనిచేస్తుంది దీనిలో. కెమెరా క్వాలిటీ చూస్తారు ఒకసారి చూడండి, ఒరిజినల్తో కూడా కంపేర్ చేద్దాం. చూడండి ఒకసారి బ్యాక్ ఫ్రంట్ కెమెరాస్ ఒరిజినల్తో కంపేర్ చేస్తే ఎక్కడున్నాయి. కెమెరా క్యాప్చర్ బటన్ కూడా పనిచేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇట్లా అంటే మనకి ఇది రియాక్ట్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ దీన్ని కెమెరా ఓపెన్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు మనం. ఇట్లా ప్రెస్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ బటన్స్ అన్ని పనిచేస్తున్నాయి. కెమెరా క్యాప్చర్ బటన్ ఏదో షోకి ఇచ్చింది, అది పనిచేస్తుంది. ఈవెన్ ఈ బటన్ కూడా మనకి ఏదైతే యాక్షన్ బటన్ ఉంది ఇది కూడా పనిచేస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు రింగ్లోకి వెళ్తుంది, సైలెంట్, ఇది కూడా పనిచేస్తుంది. ఏదో షోకి ఇచ్చినవి కాదు. కాకపోతే ఈ సిమ్ ట్రే మాత్రం పైకి ఉంది. నార్మల్గా మన ఐఫోన్ చూస్తే ఒరిజినల్ దానిలో సిమ్ ట్రే కిందకు ఉంటుంది, దీనికి వచ్చేసరికి పైకి ఉంది. ఇది ఒక్కటే డిజైన్ పరంగా డిఫరెన్స్ కనిపిస్తుంది, మిగతాదంతా దింపేశారు. మీకు తేడా అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ డిట్టో ఉంది. నార్మల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, ఈ స్క్రీన్ చూడొచ్చు సేమ్ దీనిలో కూడా మీకు అట్లానే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి iOS 18 థీమ్లో ఉంది, ఇది iOS 26 థీమ్లో ఉంది. చిన్న చేంజెస్ అంతే. దీనిలో గేమ్ కూడా ఇన్స్టాల్ చేస్తారు, BGMI కూడా ఇన్స్టాల్ అయ్యింది, గేమ్ ఓపెన్ కూడా అవుతుంది. ఇది కంప్లీట్గా లోడ్ అయ్యి మీరు గేమ్ స్క్రీన్లోకి వెళ్ళే లోపు ఒక చాయ్ కూడా తాగేయచ్చు, ఒక టీ తాగేసి వచ్చి చూస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్. దీనిలో స్పీకర్స్ వచ్చేసరికి సింగిల్ స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. ఒక సైడ్ నుంచి సౌండ్ వస్తుంది, బాటమ్ నుంచి.
ఫైనల్గా గేమ్ లోడ్ అయింది. అబ్బా సాయిరామ్. సెట్టింగ్స్లోకి వెళ్దాం, గ్రాఫిక్స్ చూద్దాం ఒకసారి. నేను చూడవచ్చు స్మూత్ అండ్ మీడియం, మరి అట్లీస్ట్ స్మూత్ అండ్ హై కూడా లేదు, స్మూత్ అండ్ మీడియం వరకే ఉంది. అసలు రన్ కూడా అవ్వదు ఇంకా, మీకు చూడొచ్చు టచ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అంత దారుణంగా అయితే ఉంది. చాలా ల్యాగ్ ఉంటుంది. అండ్ నార్మల్ జనరల్ యూస్ చేసినప్పుడు కొద్దిగా బాగానే రెస్పాండ్ అవుతుంది. ఈవేళ మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ దీనిలో మీకు ఫేస్ ఐడి పనిచేయదు. ఫేస్ ఐడి చాలా పెద్ద ఎక్విప్మెంట్ అనమాట. మీకు చాలా సెన్సార్స్ ఉంటాయి, మీకు ఫ్లడ్ ఎలిమినేటర్ అని చెప్పేసి, ఐఆర్ కెమెరా అని చాలా ఉంటాయి అంతా. ఇక్కడ మీకు ఏముండవు, ఇది జస్ట్ కెమెరా ఉందంతే. ఫేస్ ఐడి పని చేయదు. ఇక మనకి ఫేస్ ఐడి అని పాస్వర్డ్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళామనుకోండి ఇంతే. ఐఫోన్ అన్లాక్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. ఫేస్ ఐడి సెటప్ చేయమని పెడితే సేమ్ మీకు ఏదైతే ఫేస్ ఐడి సెటప్ మనకి స్క్రీన్ వస్తుంది అలానే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ సెటప్ అవుతుంది, కాకపోతే పని చేయదు ఇది. మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ కొట్టి లోపలికి రావాల్సి వస్తుంది ఇట్లా, అంతే. ఫైనల్గా ఈ సౌండ్ కూడా వినండి, లాక్ చేసేటప్పుడు ఇట్లే సౌండ్ వస్తుంది అన్నమాట ఐఫోన్. మీరు విన్నారా? హ్యాష్టీస్ దింపి పడేస్తారు అబ్బాయి ఎవ్రీథింగ్. ఒకవేళ మీరు ఐఫోన్స్ ఎక్కడ పడితే అక్కడ కొనే పని అయితే మాత్రం చెక్ చేసుకోండి. సో ఇట్లా మీకు ఫేక్ ఐఫోన్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. కొన్ని ఒరిజినల్ ఐఫోన్ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు తీసుకొని ఇట్లాంటి అంటగడతా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి మీకు ఖచ్చితంగా మార్కెట్లోకి అయితే వస్తాయి, బయట మార్కెట్లో మీకు దొరుకుతూనే ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఇట్లాంటి ఐఫోన్స్ మీకు అంటగట్టవచ్చు. సో వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 million చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ ఫోన్ ఎక్కడ దొరికింది నేను కొనుక్కుంటా ఇట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి, అడగండి. బాయ్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.